హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో కాకరకాయ టమాటా కర్రీని సింపుల్‌గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. కాకరకాయలంటేనే చేదు కదా! చాలామంది ఇష్టపడరు కూడా తినడానికి. చేదు లేకుండా చేద్దామనైతే చెప్పను కానీ, చేదు కాస్త తగ్గే విధంగా చేసుకుందాం. ఈ కర్రీ అయితే రైస్‌లోకైనా, చపాతీలోకైనా సూపర్‌గా ఉంటుంది. నేను ఈ రెసిపీ కోసం ఒక 250 గ్రామ్స్ వరకైతే కాకరకాయలను తీసుకొని నీట్‌గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వాటరేసి అయితే పెట్టాను. వాటర్‌లో కాస్త కల్లుప్పు వేసి, ఒకసారయితే కొద్దిగా కడిగినట్టుగా చేతులతో బాగా పిసికి, ఒక 5 మినిట్స్ వరకైతే పక్కన పెట్టుకోవాలి. మామూలుగా చాలామంది సాల్టు, పసుపు వేసి కడుగుతారు కదా! అంటే అలా చేస్తే చేదు తగ్గుతుందనైతే చెప్తారు. కానీ నాకు మాత్రం తగ్గినట్టయితే ఏమనిపించదు. చేదు ఇంకా ఎక్కువైనట్టే అనిపిస్తుంది ఎందుకో తెలీదు. అందుకే నేను ఈ విధంగానైతే వాష్ చేస్తాను. 5 మినిట్స్ పక్కన పెట్టేసి, మళ్ళీ తర్వాత ఈ విధంగానైతే బక్కలని మొత్తంగా రబ్ చేస్తూ నైతే ఈ విధంగానైతే వాష్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా రబ్ చేస్తూ వాష్ చేసి, ఇంకా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని నేనైతే పెట్టుకుంటున్నాను. చూడండి వాటర్ అంతా ఎలా గ్రీన్ కలర్‌లోకొచ్చేసాయో. ఇంకా తెల్ల కాకరకాయలైతే ఇంకా చేదు ఎక్కువగా ఉంటాయండి. ఈ విధంగా ఈ డార్క్ గ్రీన్ కాకరకాయల కంటేను అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారో? మీకు ఏ విధంగా ఉంటుందనేది ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ విధంగానైతే బాగా వాష్ చేసుకోవాలి వక్కలని. అంటే అందులో ఉన్న చేదంతా దిగిపోతుందని అంటారు కదా! సో, ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి మళ్ళీ ఫ్రెష్ వాటర్ కూడా వేసి అయితే ఈ విధంగా వాష్ చేసుకొని డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పొయ్యి పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో కాస్త జీలకర్ర, ఆవాలు వేశాను. అండ్ అలాగే ఓ 5, 6 వరకి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ వేసిన పోపు గింజలనేవి చిట్లాలి. చిట్లినప్పుడు వాటిలో ఉన్న ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి చిట్లిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిట్లి మీద పడుతుంది ఆయిల్. సో, జాగ్రత్తగానైతే వీటిని వేయించుకోవాలి. ఈ మిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను తరిగి పెట్టాను. ఆ ఉల్లిపాయను కూడా వేసేసి వేయించుకోవాలి. ఉల్లిపాయనైతే ఈ విధంగా మనం వేసి వేయించుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా సింపుల్‌గా చేస్తున్నాను. అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనైతే అయిపోతుంది ఈ కర్రీ. ఈ విధంగానైతే ఉల్లిపాయ సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలని, వాటిని కూడా వేసైతే ఇంకా మనం వేయించుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొనైతే మూత పెట్టి అయితే వేయించుకోవాలి. ఈ వేగేటప్పుడు ఇట్లా మనకు పచ్చి స్మెల్ అనేది వస్తుంది. నాకైతే అనిపిస్తుంది బాగా పచ్చి స్మెల్ వస్తుంది కాకరకాయలు వేయించేటప్పుడు. ఆ పచ్చి వాసన పోయేంత వరకి కూడా కొంచెం వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ, మూత పెట్టి మనం వే కల్ అంటే ఉడికించుకుంటున్నాం కదా! మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగంటిపోకుండా. ఈ విధంగా కాకరకాయలు ఒక 5 మినిట్స్ వరకి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూనైతే వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక 2 టమాటోలను చిన్న సైజు టమాటాలు 2 అయితే వేశాను కట్ చేసి. అండ్ అలాగే ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. ఇంకా వీటికి ఈ కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. వేసిన టమాటో, అల్లం వెల్లుల్లి, సాల్ట్ అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్‌ఫుల్‌గా ఉంది గదా! టమాటో రెడ్ కలర్‌లో, కాకరకాయ గ్రీన్ కలర్‌లో, బౌల్ అంతా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఈ విధంగానైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. మగ్గించుకునేటప్పుడు ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అయితే మగ్గించుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా! అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మధ్య మధ్యలోనైతే కలుపుతూ మనం వేయించుకోవాలి. ఇవి స్లోగా వేయించుకుంటే కాకరకాయలో ఉన్న చేదు అనేది కాస్త తగ్గుతుందండి. సో, ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ వరకి కారప్పొడి అండ్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకి ధనియాల పొడి వేసి అయితే కలుపుకోవాలి. మనం వేసిన మసాలా అంతా ఈ కాకరకాయ వక్కలకి పట్టేల విధంగా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఈ కాకరకాయలను మనం స్టవ్ పైన ఎంతసేపు ఉడికించుకుంటే అంత చేదు తగ్గుతుంది. అందుకే ఈ విధంగానైతే స్లోగా కుక్ చేసుకోవాలి ఈ కర్రీని. సో, ఇంకా ఫైనల్‌గానైతే కొద్దిగా గుప్పెడు కొత్తిమీర తీసుకొనైతే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరతోనైతే ఫ్లేవర్ మంచిగుంటుంది కదా! అందుకే కాస్త ఎక్కువగానే యాడ్ చేశాను కొత్తిమీరని. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకైతే బాగుంటుంది. చపాతీలోకైనా అంటే చలి అన్నంలోకైనా బానే ఉంటుంది.
సో ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.